సాయంత్రం 6 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అయ్యో ఏమిటి అక్క ఇంకా చెబుతూనే ఉన్నావు? అయినా మీ ఆయన ఏదో గుమ్మడికాయ ఉండమన్నాడటగా. రమ్మంటే మడి మడి అంటాడు గాని తినడానికి గుమ్మడికాయ మాత్రం కావాలి. అయినా ఆ కామాక్షి లేదు. లేదుగా, ఎవరితోనో అటగా అటగా. ఏం కాదు, ఆని కూడా వదిలేసి మళ్ళీ మొదటి వాడి దగ్గరే వచ్చిందట. అయ్యో పాపం. ఏడు కామాక్షే కాదు, ఆ రెండో వాడు. అయ్యో ఏమే చెల్లాయ్, ఎందుకు అంత దిగులుగా కూర్చున్నావు? మరేమో ఈ మధ్య మా ఆయన అసలు నా దగ్గరికి రావట్లేదే. చెల్లాయ్, ఆయన దగ్గరికి రావాలంటే ఇది కాదు నువ్వు చెయ్యాల్సింది. షికార్కి తీసుకెళ్లి ఆమ్య చెయ్యాలి. మొన్న తీసుకెళ్ళాగా. ఎక్కడికి? మరి ప్రవచనాలకి గుళ్ళోకి తీసుకెళ్ళాగా. తీర్థయాత్రలకు కూడా తీసుకెళ్ళపోయావు. అయ్యో అక్కడ కూడా తీసుకెళ్తా అని చెప్పాను అక్క. కావాల్సిందేమో కారం చేసేవాడిని ముద్దు పప్పు పండ్లును. అక్క అక్క చెల్లాయి మీ ఇద్దరికి నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి అది? మొన్న మా ఆయన ఊరెళ్ళాడు కదా, అప్పుడు నేను అర్జున్ రెడ్డి సినిమా చూసాను. అందులో అతగాడు కూర్చుంటే వెనకాల నుంచి హీరోయిన్ వచ్చి ఇలా గట్టిగా పట్టుకుంటుంది చూడు, అది కూడా చూసావా? మరేమో అతగాడు బ్రష్ తో పండ్లు తోముకుంటే ఆమె కూడా పళ్ళు తోముకుంటది కదా ఒకటే బ్రష్ తోని, అది కూడా చూసావా? వామ్మో, మీరిద్దరు నాకంటే ముదరహా ఉన్నారు కదా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమిటి ఇంటి ముందు ముగ్గేది, కొబ్బరికాయ ఏది, ఏమిటి అమలక్కలు ముచ్చట్లేమిటి? ఈ పాయింట్ ఏంటో బాగా చిరాగ్గా ఉందన్న. కట్టుకోపోయావా? పంచ కట్టుకొని గుడికి వెళ్ళి వస్తున్నాను, కుక్కలు తరిమే ఎక్కడ ఊడిపోద్దు అని భయపడ్డాను. ఊడిపోయాల్సింది బారిపోయి. అన్నయ్య గారు నిన్న మొన్న నేను లేను, గుర్తుందా మీకు? అవును, ఎక్కడికి వెళ్ళాను? జైలుకి వెళ్ళాను. జైలుకా? ఎందుకు? కౌసల్యకు పెళ్లి చేశాను కదా. పెళ్లిగా జైలు వేసారండి. దాని మొదటి పెళ్లి కూడా నేనే చేశాను. తప్పే ఉందంటావేంటి? 10 సంవత్సరాలు చేసావు. ఆస్ట్రేలియా పూజకి నేను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు. మోకానికి అలా పెట్టు. నీ కూడా కలిపే చెప్పాను. పక్కూర్లో పెళ్లి ఉందంట, సంభావన ఎంత అడగమంటారు? 3000 అడుగు, డార్జీలు 150 అడుగు. అంత ఎత్తారని మోహన్కి. అడిగితే అడగమంటే లేకపోతే ఎలాగంటావు ఇట్లా నువ్వు? ఇదిగో కొట్టుకు తావకండి. ఒప్పేసుకుంటారా 3000కి, లేకపోతే 1500కి భాస్కరాడు. అయ్యో ఒప్పేసుకో. అన్నయ్య గారు పక్క నుంచి ప్రోగ్రామ్ వచ్చిందంట, ఎవరు వెళ్తాం మనలో? పెట్టే ప్రోగ్రామ్ వీడైతే బేసిక్ గా పెడతాడరా. ఆడు పెట్టగలంటారా? 10 ఏళ్ళ నుంచి రాకపోతే పెట్టినట్టు దీనికి పెట్టలేడురా. పెట్టాలి. హలో ఏమైందిరా? ఇదిగో నేను ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా అడగొద్దంటనా? ఇక్కడ ఎవడో అడగలేదు కదా. బయట ఆటోడు అడుగుతున్నాడు. ఆటోడు ఎక్కడికైనా అడగకపోతే రండి లోపల కూర్చోమంటాడా? నేను కూర్చుంటే లాక్కెళ్ళిపోవాలి అంతే. అయ్యన్న రాగారు అనుకున్నా లాక్కెళ్ళిపోటాకే. ఎవడా నువ్వు? ఈ పంచ అస్తమానం ఊడిపోతుంది. అటు పంచాంగం పట్టుకోమంటావా, పంచ పట్టుకోమంటావా? ఊరే నువ్వు ఎంత ఎదిగినా బుర్ర ఎదగట్లేదురా. ఆ పంచా సరిగ్గా పట్టుకోలేవు, పంచులు సరిగ్గా పట్టుకోవు. 10 ఏళ్ళ నుంచి. అన్నయ్య ఏంటి? చాలా బాధగా ఉంది. ఎందుకు? ఆ పక్కింటి పంకజం లేదు, 25,000 బాకీ కట్టాలన్నా కట్టేసింది. అందులో బాధపడాల్సిందే ఉంది. బాకీతో పాటు రాఖీ కూడా కట్టేసింది. మంచిదైంది నేను వెళ్ళలేదు. ఒరే చాలా ఖాళీగా ఉన్నావురా. అలా చెప్పగా మళ్ళీ దానికి పిలిచామనుకుంటారు. ఇక్కడ బిజీ. ఈ జాతకం ఎలా ఉందో చూడు. ఎంత దరిద్రంగా ఉంది ఏంటి ఇది? ఎవరిది? ఆ మూల పడి ఉంటే తెచ్చాను. మూలలే ఇదే మూల పడేసి నిన్ను మూల పడేది ఎలాగే అయితే
ఏవండో ఇది విన్నారు? ఏవండో శ్రీవారు మంచి పాటే. అబ్బా పాట గురించి కాదండి. మీ తమ్ముడు లేడు? లేడుగా, కాలేజ్కి లేడు. అబ్బా అది కాదండి, వాడు మెకానికల్ లో సి సెక్షన్ లో ఎవరో మీనాక్షి అనే అమ్మాయితో ప్రేమలో ఒలకపోస్తున్నాడంట. డీటెయిల్స్ చెప్పి ఎవరో అంటేమేమిటి? అది కాదండి, విషయం పక్కన పెట్టి ముందు మీ తమ్ముడిని పిలిచి కడిగేయండి. రాని ఒక్క కాలు మీద కడిగేస్తా. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. రే గాడిదే ఇట్లా చెప్పండి బోలియా టెల్ మీ. ఏంటి 3 లాంగ్వేజ్ లా? అంటే పాన్ ఇండియా రేంజ్ లో పెళ్లి చేయాలనేది నా గోల్ అండి. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? అవును, ఏమిటి కాలేజీ గట్రా వెళ్తున్నావు నువ్వు? కాలేజ్ లేదండి, గట్రాలకి వెళ్తే బాగానే వెళ్తున్నా. కొడితే దోడ వాచిపోద్ది. అరే అన్నగారు, ఈ చేతుల మీద 100 పెళ్లిళ్ళు చేశానండి, నా పెళ్లి మాత్రం అవ్వట్లా. నా పెళ్లి దగ్గర చూడండి, భూమధ్యలోకి దాటేసింది. ఇది తీసుకొద్దాం కానీ కాలేజీ లేదా ప్రేమ వెలగొస్తున్నావుట. అయ్యో, నేను సీరియట్ వెలిగించండి, ప్రేమ వెలిగిస్తున్నా. వాట్ ఏ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. అది కాదురా, ఏదో అమ్మాయిని ప్రేమిస్తున్నావుటగా. నిజమే అన్నగారు. అమ్మాయి ఎలా ఉంటుంది? హాస్టల్లో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందని అడగలేదు, ఎలా ఉంటుంది అన్నాను. మన మహాలక్ష్మిలా ఉంటుందా? మా పక్క వీధి మహాలక్ష్మి అంత దరిద్రంగా ఉంటుందా? చాలా బాగుంటుందండి. మరి వాళ్ళ అమ్మా నాన్న అంటే కొంచెం డేంజర్ ఫ్యామిలీ అండి వాళ్ళది. డేంజర్ అంటే ఫ్యాక్షన్. బుద్ధి జ్ఞానం లేదో, ప్రేమించే ముందు నువ్వు నన్ను అడగాలన్న జ్ఞానం లేదు. వాళ్ళ నాన్న ఇప్పటికీ నన్ను ఏరా అని పిలిస్తేనే ఫ్యాక్షన్ దగ్గరికి వెళ్ళను. ఫ్యాక్షన్ ఫ్యామిలీ అట, మనకు అసలు వాళ్ళకి సెట్ అవుద్దా? చెప్పండి అన్నయ్య గారు. వాళ్ళు తొడగొడితే మనం కనీసం కష్టమే. నా మాట వినరా, అలాంటి ఫ్యాక్షన్ ఫ్యామిలీ కాకుండా శుభ్రంగా పూజ పునస్కారం తెలిసిన అమ్మాయి ఉందనుకో, మనకి తోడుగా ఉంటుంది. సారీ అన్నగారు, నేనైతే డీప్ గా వెళ్ళిపోయాను. డీప్ గా వెళ్ళిపోయావు? అప్పుడే లాంగ్ డ్రైవ్ కూడా పోయినాం. ఇంత పని చేసేవేట్రా? సరే, ఓ పని చేద్దాం. మన ఫ్యామిలీ పక్షంగా నేను ఒక మాట చెప్తున్నాను, 600 అయినా సరే. అన్నగారు ఒక డౌట్, 600 అవుతుందా? ఎందుకు కాదు? 600 అయినా పర్లేదు, 106 అయినా పర్లేదు. నీ పెళ్లి చేయడం మాత్రం ఖాయవరా. మ్యాచ్ ఇచ్చిరే చేయండి, మీరు చేశారు. లే మళ్ళీ లే, అది అట్టంట పెద్దనే నడుము వస్తానే. ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఈ పిల్లకాయ ప్రేమ పెళ్లి దాకా తీసుకెళ్ళాలి. ఏమంటారు? చేసేద్దాం. ప్రేమ అంటున్నావు, పెళ్లి అంటున్నావు, మరి వాళ్ళేమో ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అంటున్నావు. మరి ఎలారా? తోడుగా ఎవరైనా తీసుకెళ్ళాలిగా. పెరుగుని తీసుకెళ్దాం. తప్పే ఉంది, చేసేద్దాం. ఎలా? ఏదేమైనా చేసి మేనేజ్ చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని. అబ్బా, మన మీద ఏమైనా వచ్చిందని కాలం లేపేస్తారు సరిపోద్ది. అన్నగారు ఒక నిమిషం అండి, చెప్పండి. నా పెళ్లి కదా, నాకు ఎన్ని ఉంగరాలు? సరే మరి ఫోన్ చేయరా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి. హలో, వచ్చేయండి. ఎవరయ్యా మమ్మల్ని ఇక్కడ పిలిచింది? మేమే. నమస్కారం. ఇదేనా డ్రామాల కంపెనీ? హలో, డ్రామాల కంపెనీ కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి పేరే. ఏది చెయ్యి ఇవ్వండి. అబ్బా, బాగా బ్రహ్మాండంగా తిన్నట్టున్నావు. వంకాయ కూర అంటుకున్నట్టుంది, కడుక్కోలేదు సరిగ్గా. హలో, అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎందుకు పిలిచారో అసలు సమస్య ఏంటి అది చెప్పండి. ఏం లేదండి, మా తమ్ముడు ప్రేమ వెలగబెట్టాడంట. వాడికి పెళ్లి చేయాలి. ఆ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు, ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఓ డేంజర్. మీరు మరి? నేను అన్నయ్యని, ఆ గాడిదలందరూ నా తమ్ముళ్ళు. ఏం పర్వాలేదండి, వాళ్ళు ఫ్యాక్షనిస్ట్ అయితే మీరు కూడా ఫ్యాక్షనిస్ట్ అని ఒక అబద్ధం చెప్పి వాళ్ళతో పాటు కలిసిపోండి. తప్పేముంది? ఎందుకు ఈజీగా లేపేయడానికా?
కాదండి, వన్స్ పెళ్లి అయిపోయింది అనుకోండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. అన్నయ్య గారు పూజలు పురస్కారాలు చేసుకునే మనం కత్తులు పట్టుకోవాలంటుంది ఈవిడ. కత్తులు పట్టుకొని మిమ్మల్ని ఏమన్నా నరకమన్నామా? ఊరికే అలా పట్టుకోండి, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మేము అబద్ధాలు ఆడడంలో తిట్ట, అందరూ ఆర్టిస్టులు చెప్పుకొని తిరుగుతాం. అయితే ప్లాన్ ఓకేనా మీకందరికి? ఓకే మేడం. మీ గెటప్ లంతా చేంజ్ చేసుకుని వచ్చేయండి. గెటప్లు అయితే చేంజ్ చేస్తాం కానీ మరి భాష మీ మధ్య ఒకరున్నారు, ఆవిడ ఎలా మాట్లాడితే మీరు కూడా అలాగే మాట్లాడండి. సుజీ వచ్చినా ఈవిడ గెటప్ ఇలా ఉంటది, ఈవిడ మాటలు ఒక్కసారి వినండి. ఏం మాట్లాడతారు? మాట మార్చుకొని మాట్లాడు తెలియదా మీకు? ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని గట్ల అడుగుతా ఉన్నారు. ఒక్కసారి నోరు కలిసి మాట్లాడినామంటే మన మాటలకు ఊరవుతారు వడాలి అందరు. ఇది చాలు కదండి, గత్వాల దాకా పలుకుతుంది. ఇలా మాట్లాడండి. ఫ్యాక్షనిస్టులు ఉండేది రాయలసీమలో కదండి. మేము ఇక్కడ కూడా ఉంటాం, తప్పేముంది? మీరు అన్ని మేనేజ్ చేసి మా వాడి పెళ్లి చేయండి, మీకు కావాల్సిన సంభావన పుష్కలంగా పూలో పెట్టించేస్తారు. వెళ్ళండి, త్వరగా వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకొచ్చేది. ఈవెంట్ చేయడంలో తప్పేముంది? మీరు అక్కడ వెళ్ళి చూడండి, నేను ఇక్కడ చూస్తా. కానీ ఫ్యాక్షనిస్ట్ అంటున్నారు, జాగ్రత్త రష్మి. మీరు ఉన్నారు కదా, నాకు ఫుల్ ధైర్యంగా ఉంది. ఓకే. అరే పైన చూస్తుర్రా అన్నేడు రండ్రా బాబాయ్, పని ఎలా చేస్తున్నారు చూడాలా. ఏమ్రా బాబాయ్, బాంబులు చుట్టమంటే ఉల్లిగడ్డలు వేసారు. ఉల్లిగడ్డలే బాబాయ్. నా మీదే పంచులేస్తావరా? ఇలా రారా. వేస్తావా బాబాయ్ మీద పంచులేస్తావా? వాడేస్తా నన్ను కొడతావు అంటే వాడిపోయావు నీ కళ్ళలో కనిపించాలని. అందరు బాగినండి, సందీప్ వాడి వేసేయాలా? అది నువ్వే వేసి. అన్నా కత్తి నూరిరా. ఇగో ఏం చేసినారా? కత్తి నూరు. నాకు 50 అయ్యావా? రారా. ఇలా నా మీద పంచిలేస్తే కాదురా, మా అన్న వస్తున్నాడు, వాడికి సమాధానం చెప్పండి. సుబ్బారావు వేసేమని చెప్పాను, వేసావా? ఏలేనయ్యా. అరే వెంకట్రావుని వేసేమని చెప్పాను, అదేనా వేసావా లేదా? వాని కూడా వేలే. ఏంట్రా ఆడి 2000 తీసుకురమ్మని చెప్పాను, తీసుకొచ్చావా? ఇదిగోనే 2000 తీసుకొచ్చిన. ఏరా ఈ 2000 చూపించి 20000 ఎపిసోడ్ వచ్చావా? కాదయ్యా, ఏదో వచ్చేసారు అంతే. ఏమండి వాళ్ళ సంగతి తర్వాత, ముందు నా సంగతి చూడండి. అవును, నీ వాళ్ళకం చూస్తుంటే మరీ ఎక్కువైపోతుంది. డ్రెస్సు గిస్సు అది ఇది. ఇది ఎప్పుడు మన ఇంట్లో ఉండదే, మీరు కూర్చోండి. రేయ్ అన్నా, వెంకట్రెడ్డి గారిని వేసేమన్నా వేసేసావా? లేదన్నా. ఎందుకురా? ఆడింట్లో ఏసీ లేదు, ఏసీ లేకుంటే ఎలా ఎత్తానన్నా? రేయ్ చెప్పు. ఈ నేసేరా. ఆ దగ్గర కూడా ఏసీ లేదు. నీకెలా తెలుసురా? వాన్ రూమ్ నా రూమ్ ఒకటే కదా. సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చామన్నా, కాల్చావా? లేదన్నా. ఏరా? నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయిందన్నా. వెంకట్రెడ్డి గారు వస్తున్నాడని కబురు వచ్చింది. అడ్డ రోడ్డు దగ్గర 20 సుమ్మలు పెట్టండి, రింగు రోడ్డు దగ్గర 40 సుమ్మలు పెట్టండి, అడ్డ రోడ్డు దగ్గర 25 సుమ్మలు పెట్టండి. ఎందుకన్నా? తీర్థయాత్రలకు వెళ్తాను. అవునైతే బట్టలు చదువుకొని వస్తాను. ఒక్క నిమిషం అన్న, గజ్జమని వచ్చిందా నీకు? కాదురా, ఆ సుబ్బారావు గారు కయ్యని కాలు దూమన్నాడు రా, అందుకే కాలు దూవుతున్నా. రేయ్ అన్నా, పొద్దున్న నుంచి ఎన్ని బాంబులు వేసావు? 4 వేసానన్నా. సౌండ్ రాలేదు. అంటే రాత్రి సరే పదండి. అరే నల్లి కుక్క ఇట్రా. ఏ కుక్కతో పోల్చే కుక్క ఫీల్ అవుతుంది. ఏ బ్యాచ్ నువ్వు? క్రైమ్ బ్రాంచ్. ఐస్ క్రీమ్ రుద్దుకున్న బ్యాచ్ లాగా ఉంది ముఖం, నువ్వు క్రైమ్ బ్రాంచ్ ఆరా? ఇది కొట్టడానికి తీసుకున్నారా? ఇంకోటి ఉందారా? జుట్టు అనుకొట్టు. వాడు కొట్టమన్నాడు, కొట్టానంతే.
చిత్తను చిత్తు చిత్తు చిత్తు. సైలెంట్ కొనండి అయ్యా. మన పరువు పోయిందయ్యా. మన ఇంటి అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట. రమ్మని చెప్పు. అమ్మాయి ఎక్కడ? ఏమే ఇంట్లో ఆడదాన్ని పెంచడం చేత కాదు, అది ఎవరినో ప్రేమిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నన్నేం చేయమంటావు? అమ్మాయి ఇట్లా ఏంటి కాలేజీలో ఎవరినో ముద్దు పెట్టుకున్నావట? మన పరువు ఎక్కడ పోకూడదని మా కాలేజ్ అందరి ముందు అబ్బాయిని నించోబెట్టి నేనే ముద్దు పెట్టాను. నాయనా బాధపడు, దానికి అన్ని తండ్రి పోలికలు వచ్చాయి. ఒక పని చేయి, వాడు మన ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీయే కాదా? మన ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీయే. సీమ పౌరుషం ఎలా పెట్టావే? అయినా ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళ ఫ్యామిలీని పిలిచేద్దాం. మనకు సరి తూగితేనే మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. ఏమంటావు? ఓకే అమ్మా మాట్లాడవే. పెళ్లి ఎక్కడ పెట్టుకుందాం? హైవే మీద పెట్టుకుందాం. హైవే మీద పెట్టుకుందాం. ఆడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటది కదా, శామేన లేయొచ్చు అనే డౌట్. అవును నాయనా, మనకు వచ్చే జనాలు సరిపోదు కాబట్టి హైవేలోనే పెట్టుకుందాం. అన్నా చెప్పు బొక్కిరెడ్డి, చెప్పు బొక్కిరెడ్డి. బొగ్గిరెడ్డి మాత్రం బాగోలేదు. చెల్లి లవ్ చేసింది కదా, నా అంత స్మార్ట్ ఉంటాడా? మళ్ళీ ఏమైందిరా? ఏంది అసలు అంత? అది ఎక్కడ సిగ్గులేదా? అమ్మా ఆలస్యం చేయకుండా అబ్బాయి ఫ్యామిలీకి ఫోన్ చేసి మన ఊరికి రమ్మని చెప్పు. హలో, తొందరగా రండి. నమస్కారం. నమస్కారం. డొనేషన్లు ఏమైనా కావాలంటే అక్కడ మా పోరగాడిస్తాడు, తీసుకుని పోండి. హలో, మేము డొనేషన్ కి రాలేదు. పెళ్లి కొడుకు ఫ్యామిలీ. మా అమ్మాయిని ప్రేమించింది ఈయన. నేను కాదండి, మా వాడు. మీరు ఫ్యాక్షనిస్టా? ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని డౌట్ పడతారండి. పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. వాడి ముఖం హైట్ చూస్తే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నమ్మరు? 100కి పైగా పూజలు. పూజలు కాదు, మర్డర్లు. మర్డర్లు చేశారు. ఎదుర్కొన్నా నరికేశాం. తోడ కొట్టానంటే బాంబులు పేలుతున్నాయి. ఏది ఒకసారి కొట్టు. వీడి బ్లాస్ట్ పేల్చి బాంబు అని కవరింగ్ ఇస్తున్నాడు మనకి. అవునవును. అవన్నీ కాదు, మీరు నిజమైన ఫ్యాక్షనిస్ట్ అని నిరూపించుకోండి, అప్పుడే మా అమ్మాయిని ఇస్తాం. తప్పకుండా నిరూపిస్తారు. మీరు పెళ్లికి ఓకే కదా? మాలా బాంబులు ఇస్తారా, మాలా సుమోలు లేపాలా? తప్పకుండా నిరూపిస్తాము. ఈ పెళ్లి మంచిగా చేసి మేము వెళ్తాము. ఓకేనా? ఓకే డన్. మీరు అటు కూర్చోండి. అసలు వాళ్ళు చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అండి. మీరు కావాలంటే ఎన్ని టెస్ట్లు అంటే పెట్టండి, వాళ్ళు ఆ టెస్ట్ని మంచిగా పాస్ అవుతారు. అది గ్యారంటీ నేను ఇస్తున్నాను. మన టెస్ట్ లో పాస్ అయితేనే మన పిల్లనిద్దాం. అవును, అంతే మరి. సరే అట్నా గానీ ఆయన దా బీపీ టాబ్లెట్లు వేసుకోవాలి, టైం అయింది. హలో, విన్నారా? విన్నాం. వాళ్ళు ఒరిజినల్ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. మనది ప్యాంట్ షర్ట్ ఫ్యామిలీ. మర్డర్లు చేస్తారు, బాంబులు పేల్స్తారు, సుమోలు ఎగిరిస్తారు, సాంగ్స్ చేయమంటారు, పాటలు పాడమంటారు. తప్పేముంది, చేసేద్దాం. ఇవన్నీ చేయగలుగుతారా? చేసేద్దాం. వాళ్ళు పెట్టిన టెస్టులు పాస్ అవుతారా? పాస్ అవుతామండి. సరే, వాళ్ళు కావాల్సింది చేసి మంచిగా అమ్మాయితో పెళ్లి చేసుకోండి. ఓకేనా? చేసుకోండి కదా ఒకరే. మనం అందరూ ఒక బ్యాచ్. ఓకే, జాగ్రత్తగా వాళ్ళకి ఎలాంటి డౌట్ రాకుండా అంత మేనేజ్ చేయాలి. టెస్ట్లన్నీ పాస్ అవ్వాలి, అప్పుడే పెళ్లి జరుగుతుంది. టెస్ట్లు పాస్ అవుతారు. తప్పేముంది. అయితే కానిద్దాం. ఇప్పుడు వీళ్ళందరినీ ఒప్పించి మంచిగా పెళ్లి ఈవెంట్ చేసే బాధ్యత మాది. కాబట్టి ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. భాస్కర్ గారు, మీ ఫ్యామిలీ హ్యాపీయా? అసలు వాళ్ళు నిజంగా ఫ్యాక్షనిస్ట్ అని నమ్ముతున్నారా? కన్విన్స్డా? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంకా వాళ్ళ టాలెంట్ చూపించాలి. ఇంద్రజ గారు, ఇంకా ఏదో ప్రూఫ్ చేయాలంట. ఇంకేం చేపించాలి? ఏముంది, ఏదో ఒక గేమ్ ప్లాన్ చేయండి. గేమ్ లో వాళ్ళు అర్థం చేసుకుంటారు వీళ్ళు ఎంత. అంటే గేమ్ ఆడించి వాళ్ళని బుట్లో వేసి పెళ్లి చేయాలి, అంతే కదా? అంతే. కానీ ఆ గేమ్ ఏంటో మీరే ప్లాన్ చేసి చెప్పండి. నైనా ఎట్లా ఉండాలి గేమ్? సుమోలు ఎగరాలి, కత్తిలా ఉండాలి, నిప్పులు కక్కాలి. ఇంద్రజ గారు, ఏం చేయాలి? ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడతాను. అయ్యా, ఇది మనం పెళ్లి చూపులకని ఫిక్స్ చేసిన ఒక మ్యాచ్ కదా. అవును. మరి ఇలాంటప్పుడు సుమోలు ఎగరేయడం, కత్తిలు పట్టుకోవడం, నెత్తుర్లు రావడం అవేమన్నా బాగుంటుందా? కాస్త ఆలోచించండి, మీరు పెద్దవారు కదా. సరే, మీ ఇష్టం. రష్మి, రూట్ క్లియర్. సరే, అయితే ఒక మంచి గేమ్ నాకు మైండ్ లో వచ్చింది. ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఒక గేమ్ సెగ్మెంట్ జరగబోతుంది. ఇంద్రజ గారు చెప్పినట్టు మంచి కంపాటబిలిటీ, మంచి రొమాంటిక్, కంపాషన్ ఉన్న గేమ్ మంచిగా ప్లాన్ చేశాను మేడం. ఇప్పుడు ఏంటంటే జోడీస్ వస్తారు, ఇటువైపు ఒకరు, అటువైపు ఒకరు. ఇక్కడ కింద ఒక చిన్న
బ్రిడ్జ్ సెట్ చేసాము. ఇటువైపు వాళ్ళు ఇటు రావాలి, ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళాలి. అండ్ అక్కడ బౌల్స్ లో యాపిల్స్ ఉన్నాయి కదా, ఈ యాపిల్స్ ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటు తీసుకొని వచ్చి పెట్టాలి, ఇటువైపు ఉన్న వాళ్ళు ఆ బౌల్ లో ఉన్న యాపిల్ ఇటు తీసుకొని వచ్చి పెట్టాలి. కానీ ఇద్దరు ఒకే సమయం ఈ బ్రిడ్జ్ దాటాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి, మాకై ఉండాలి. అందరికి అర్థమైంది కదా, కొంచెం ఏదో చెప్పేశాను నేను. అర్థమైంది కదా మొత్తానికి. ఆ యాపిల్ ఇటు రావాలి, ఈ యాపిల్ అటు వెళ్ళాలి అంతే. కానీ ఆ యాపిల్ మీ నోట్లో ఉండాలి. నోట్లో ఉండాలి, నోట్లో ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయితే ఫస్ట్ జోడి పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు. రండి, సద్దాం అండ్ యామిని. చిన్న కండిషన్ ఏంటంటే అసలు మీ చేతులు వాడకూడదు. ఓకే, యాపిల్ వచ్చి నోట్ తోనే తీయాలి, ఆ నోట్ లోనే క్యారీ చేసుకుంటూ క్రాస్ అవ్వాలి. ఓకే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీయా? లెట్స్ బిగిన్ ది గేమ్. 3, 2, 1 మ్యూజిక్. అరే కాస్త రొమాంటిక్ గా, లవబుల్ గా, నెమ్మదిగా వెళ్ళండి. పడుకో పడుకో. సరే, ఫ్రెండ్ గా సపోర్ట్ చేస్తున్నా. అమ్మాయి విన్ అయిపోయిందిలే. వంగినోడికి వాల్యూ లేదా? వంగినోడికి వాల్యూ లేదా? కాదు సద్దాం, ఏ మాటకి ఇట్రా ఇట్రా. సద్దాం మంచి రొమాంటిక్ యాంగిల్ ఉంది. ఇక్కడ వండుకుంటే రొమాంటిక్ యాంగిల్ మరి ఏడు దొక్కింది తెలుసా నీకు? రొమాంటిక్ యాంగిల్ ఉందో లేదో గానీ హస్బెండ్ అయ్యే యాంగిల్ మాత్రం ఉంది. ముందే కాళ్ళ మీద పడిపోయారు. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. ఎగిరి దుంకుతా. నువ్వు ఎత్తి అటువైపు పెట్టు. ఎత్తి. ఒరే తమ్ముడు, ఈ సంబంధం వద్దురా. పెళ్లికి ముందే నేను ఎలా వంగబెట్టిందంటే పెళ్లి ఎంత ఎన్నిసార్లు వంగబెడుతుందో వద్దు. హలో, అన్ని యాంగిల్స్ ట్రై చేయాలి. ఈసారి యాపిల్ వద్దులే. ఇప్పుడు జస్ట్ మీరు అటు నుంచి ఇటు అవ్వండి అంతే. నువ్వేంటి లుంగెత్తున్నావు అప్పుడే? ఓకే, 3, 2, 1 మ్యూజిక్. ఆమె ఇటు రావాలి, నేను అటు పోవాలి, అంతేగా? అంతే. అవును, అట్లా పోతుంది, అట్లా పోదగా పోదగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చలో కానీ, రెడీ? 3, 2, 1 మ్యూజిక్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. నువ్వు అట్లా పో, నీ ఇట్లా పోతా. నీ దారి నీది, నా దారి నాది. పెళ్లి చేసుకుంటున్నా, నీ దారి నీది, నా దారి నారేంటి? నిజంగా చేసేటట్టున్నారు మీరు. రష్మి, నాకెందుకో ఇది జరిగేటట్లేదు. ఒక డెమో చూపించాల్సిందే వీళ్ళకి. ఎవరు జోడి? అశోక్ అండ్ అంకిత. ఎంతసేపు నుంచి ఉంటారు? దిగండి, వాళ్ళు చూపిస్తారు, అలాగైనా చేయండి. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఈ దాకా బానే ఉంటది, ఇక్కడ ఉంటది అసలు, ఇక్కడ ఉంటది అసలు. సంపుల్లోన మ్యాండోలిన్ నీ నడము మడతల్లోన నాద స్వర
చేయడానికి ఇంకో జోడీ వచ్చేస్తున్నారు, చంటి అండ్ నైనిషా. సో ఇప్పుడు చిన్న గేమ్ లో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు యాపిల్ తీసుకోకండి, దాటిన తర్వాత మీరు ఆ యాపిల్ ని టార్గెట్ చేయాలి, చంటి మీరు ఆ యాపిల్ ని టార్గెట్ చేయాలి. ఓకేనా? 3, 2, 1 మ్యూజిక్. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. ఇప్పుడు అసలు సినిమా, ఇప్పుడు అసలు సినిమా. ఖుషి నువ్వు కనబడితే, ఖుషి నీ మాట వినబడితే, కమాన్ కమాన్ ఎల్లు ఖుషి నువ్వు జత కడితే, ఖుషి నా ఉన్నంత తుల్లితే. చంటన్న అమ్మాయిని పడేశాడు. ఈ జోడీ గేమ్ లో వీల్ కి ఎలా ఆడాలో చూపించడానికి నెక్స్ట్ వచ్చేస్తున్నారు శిల్ప అండ్ రియాజ్. పట్టించుకోవే చిన్ని నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని, పట్టించుకోవే చిన్ని. 3, 2, 1 మ్యూజిక్. నేర్పించండి రియాజ్. ఇదే దాటలేవు, నీకు పెళ్లి అవసరం అసలా. ఇసిరేసి అమ్ములా కొడతావు. ఇసిరేసి కాదు, ఇది దాటాలి ఫస్ట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్ యూ రియాజ్. ఆల్ రైట్, మరి ఈ జోడీ గేమ్ లో నెక్స్ట్ భావన అండ్ భాస్కర్ రండి. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ఎంటట. ఓ సారీ సయ్యాట, ఓ సారీ పోట్లాట, ఓ రక్తే పడిచాట, ఓడేది కాదు ప్రేమాట. ఓకే నెక్స్ట్ సుధాకర్ గారు అండ్ శాంతి స్వరూప్ రండి. 3, 2, 1 మ్యూజిక్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. సుధాకర్ గారు రండి. కాదు, ఇప్పుడు అర్థమైంది చంటి గారు ఎందుకు అలా అయిపోయారు. చంటి గారు మీరు కూడా రండి. ఎస్ ప్లీజ్ రండి. ఎస్ ప్లీజ్ కాదు, మీరు ఆడిన ఆట ఆడారు. అవును, ఇంతమంది ఆడారు, ఎవరైనా ట్రాక్ పాడు చేశారు. దీనికంతా కారణం అంతా చంటి గారు. చంటి గారు ఏంటి ఎలా భరిస్తున్నారండి? నేను ఒక్కటి చెప్తా, వాడికి నేను సపోర్ట్ చేసింది ఏంటి, ఒకటి ముందు పెట్టరా తర్వాత వెళ్ళిపోవచ్చు అన్న. పెట్టావా? కాలు పెట్టాను, తాపాను కదా కాలు. ఏం చెప్పావు? సరే అది కాదురా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయేవాడివి, అది ఎందుకు ఇరగొట్టావు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో వైబ్రేషన్ వచ్చిందా? అది వైబ్రేషన్ కదా, ఆయన వయసుకి వణుకు. లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం చెడగొట్టారు కాబట్టి వెళ్ళి కూర్చోండి. సరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండి ఇక్కడ. సుధాకర్ గారు పాడు చేసిన బ్రిడ్జ్ వల్ల మీ దూరాన్ని కాస్త దగ్గర చేస్తున్నాము. ఒక సింగిల్ లెడ్జ్, ఒక సింగిల్ బ్రిడ్జ్ పెడుతున్నాము. ఓకేనా? ఓకే ఓకే రెడీ. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు ఇట్లా ఉండు. సూపర్ సూపర్ సూపర్. సో
ఇంద్రజ గారు చూసారు కదా మీరు చెప్పినట్టు కంపాషన్, కంపాటబిలిటీ, సింక్, రొమాన్స్ అన్ని కనిపించాయి. అన్ని షేడ్స్ ఉన్నాయా ఈ సెగ్మెంట్ లో? అవన్నీ మనకు అనిపించి ఏం ప్రయోజనం? అనిపించాల్సిన వాళ్ళకి అనిపించాలి. అయ్యా మీరు చూసారు కదా చిలకా గోరింకల్లాగా ఎంత ముద్దుగా ఎంత అందంగా ఈ గేమ్ ని చక్కగా ప్లే చేశారు. వాళ్ళిద్దరు జోడీ అయితే ఎంత బాగుంటుంది ఆలోచించండి. ఇంకా చాలా ఉంది వాళ్ళు చూపించాల్సిందే. ఇంకా చాలా ఉందా? మా రేంజ్ కి ఇంకా అందలేదు. సర్లే అయ్యా ఇంకొక సెగ్మెంట్ ప్లాన్ చేద్దాం. అప్పుడు మీకు కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుందిలే. రష్మి ఇంకొక సెగ్మెంట్ ఏదైనా ప్లాన్ చేద్దాం. తొట్టిలో నిలబెట్టి నన్ను ముంచుర్రి. హలో మీరు వెళ్ళి కూర్చోండి. సరే మ్యామ్, వాళ్ళకైతే ఇంకా సంతృప్తి రాలేదు కాబట్టి ఇంకోదో ప్లాన్ చేస్తాము. కానీ మీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? రియాజాలు చాలా బాగా చేశారు కదా. చాలా చాలా ఆయనకు కొంచెం ఈజీ అయింది. కొంచెం ఆయన ఉన్న ఆ హైట్ కి కొంచెం ఈజీగా అనిపించింది. కానీ నిజంగా చూసినంత ఈజీ కాదు ఈ గేమ్ ప్లే చేయడం. ఎందుకంటే అక్కడ ఒక్క పాదం పెట్టడానికే చోటు ఉంది. అందులో వాళ్ళు ఇంత మాత్రం ట్రై చేశారంటే ఆల్ ద జోడీస్ వర్ సూపర్. అంటే ఇప్పుడు వానికి పెళ్లి చేస్తారా దాన్ని? సరే ఇంద్రజ గారు, వీలైతే ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకో సెగ్మెంట్ ప్లాన్ చేద్దాము. చెడ్డి గారు, వాళ్ళకి మా మీద డౌట్ రాకుండా మంచిగా కూల్ గా మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? మరి డౌట్ రాకుండా ఉండాలంటే వాళ్ళ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అంటున్నారు కదా, ఒక బ్రహ్మాండమైన పాట పెట్టామనుకో ఆటోమేటిక్ గా వాళ్ళే కూల్ అయిపోతారు. అంతేనంటారా? తప్పేముంది. సరే అయితే కానిద్దాం. లెట్స్ వాచ్ అ డాన్స్ పర్ఫార్మెన్స్. ఇలానే ఉంటది. రారా రాకుమార్ పాట పాడుతున్నారు కానీ ఆ రాజ్ కుమార్లు ఎక్కడున్నారో తెలీదు. మొత్తానికి ఎవరి గురించి పాట పాడారు మీరు? ఇది డ్రీమ్ బాయ్. డ్రీమ్ బాయ్. చంటి ఒక్కసారి ఇక్కడ రా చంటి.
వేరే మీ తద్దినాలు పెట్ట ఆగండి. పాపలకి రాజ్ కుమార్ లేడంట, డ్రీమ్ బాయ్ కోసం వెతుకుతున్నారంట. అవునా? ఎస్. ఈ స్టేజ్ మీద ఒకే ఒక్క డ్రీమ్ బాయ్, వాడెవడో నీకు తెలుసు. ఎవరు? ఇంకెవరు? సురిగా సుధీర్. వాడొక్కడే తెలుగు రాష్ట్రాలకి డ్రీమ్ బాయ్, వాడొక్కడే. ఏపీ తెలంగాణ మొత్తానికి డ్రీమ్ బాయ్ ఉండొచ్చు, నాకు మాత్రం కాదు. ఓకేనా? ఇప్పటి నుంచి ఓకే, డన్. మీరే ఫిక్స్. ఇక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ ఫిక్స్. అస్సలు నమ్మొద్దు చంటి గారిని. వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు ఏమన్నారు తెలుసా? ఏంటి వెయిటింగ్ అన్నారు. నేను అన్నాను లేదు యాంకర్ రావాలి. యాంకర్ ఎవరు అన్నారు? రష్మి గారండి అన్నాను. ఇంకా చేస్తుందా అని అడిగారు. అమ్మాయిలు ఇప్పుడు దాకా మీరు డ్రీమ్ బాయ్ లేకుండా సోలోగా పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఈ డ్రీమ్ బాయ్ తో చెప్పేయండి. మ్యూజిక్ మైక్. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని తెలిస్తే ఎప్పుడు వచ్చేవాడిని కదరా. సరే, ఇక్కడ పర్మనెంట్ గా ఉంటే ఇట్లాంటి చాలా స్పెషల్స్ ఉంటాయి. అందుకే ఒకరు జబర్దస్త్ వదిలేసి ఇక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయ్యారు. అక్కడ నాకు డ్రీమ్ గర్ల్ ఉంది. ఎవరు? నేను చచ్చిపోయినా ఉండేది అది ఒక్కతే. ఏవేవో చూడాల్సినవి చూసేసాం, తర్వాత వేరే వాళ్ళు వచ్చిన తర్వాత చూడడం మానేసాం, తర్వాత ఏదో చూడాల్సి వస్తుంది. హలో హలో, మర్చిపోయావా? రష్మి గారు, చంటి గారు, ఆ సాంగ్ మళ్ళీ చేయాలండి. మీరు మీ కాంబినేషన్ చూడాలని మా కోరిక. మాది కాంబినేషన్ ఎప్పుడు జరిగిందని మీ కోరికలు పుడుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు నుంచి మీరు డ్రీమ్ బాయ్. ఎస్ డ్రీమ్ బాయ్ గారు. థ్యాంక్ యూ. యాక్చువల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫస్ట్ శ్రీదేవి ఎవరో తెలుసా? వాడి పేరు మీదే ఇది స్టార్ట్ చేశారు. కంపెనీ ఉంది కానీ శ్రీదేవి లేదు. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? సచ్ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. ముగ్గురు కూడా మనసు పెట్టి చేశారు, అది బాగా కనబడింది. అండ్ ఈ సాంగ్ కి పర్టికులర్ గా ఆ మూడ్ క్రియేట్ చేయాలి. ఓన్లీ ద అట్మాస్ఫియర్ మాత్రమే కాదు, మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ మీరు అది ఎలా తీసుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ లో ఆ ఫీల్ మాకు కలిగించారు. ఆల్ త్రీ ఆఫ్ యూ వర్ సో గుడ్, టూ గుడ్. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు అప్రిషియేట్ ద డాన్సెస్ ఆల్సో. డాన్సర్స్ లో ఆఫ్ కోర్స్ ఇద్దరు బాగానే చేశారు, కానీ మేల్ డాన్సర్స్ ఫ్లిప్ చేశారు చూడండి, అది మామూలు విషయం కాదు. ఒక్క ఫ్లిప్ కాదు, 1 2 3 అండ్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి నిలబడాలి. సూపర్ బాయ్స్. కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? రాజు మాస్టర్ చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు అండ్ ప్రాపర్టీస్ మంచిగా వాడారు. అండ్ డాన్సర్స్ కి ఇచ్చిన మూమెంట్స్, ఆ తర్వాత మెయిన్ లీడ్స్ కి ఇచ్చిన మూమెంట్స్, అందులో ఒక డిఫరెన్షియేట్ చూపించారు. ఆల్ ద వే ఎక్కడా కూడా ఒక చిన్న తప్పు కూడా చెప్పనివ్వకుండా సో బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్. మ్యామ్ 1 year నుంచి నా దగ్గర అసిస్టెంట్ చేస్తున్నాడు అబ్బాయి. నా ఎడిటింగ్ కానీ నా ప్రాపర్టీస్ ప్రతి ఒక్కటి చూసుకుంటుండే. చిన్న And once again, thank you to the entire Sparkling team. Thank you guys. Thank you. The శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ పార్టీకి ఇంకేదో కావాలి చెప్పారు కాబట్టి ఒక మంచి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నారా లేదా అలాంటి ఒక అలర్ట్ గేమ్ ప్లాన్ చేశాను. సో గేమ్ వచ్చి ఇప్పుడు LED లో కొన్ని ఏదో విశేషాలు చూపిస్తాం, అది మీరు మైండ్ లో కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అవి పాటలు అవ్వచ్చు, యానిమల్స్ చేసే సౌండ్ అవ్వచ్చు, పిక్చర్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అది కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడు అడిగినా ఆ సమాధానమే ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే చూస్తున్నారు కదా ఇక్కడ కర్రలు ఉన్నాయి, దాంతో ఉంటది మీకు. సో ఫస్ట్ పెళ్లి కొడుకు రండి, యాదవ్ రాజు. ఎలాగో మీతో పాటు నలుగురు కావాలి, సో ఆ నలుగురిని కూడా పిలిచేద్దాం. రండి నలుగురు రండి.
గేమ్ ఏంటంటే LED లో మీకు కొన్ని చూపిస్తా, అది మీరు మంచిగా బై హార్ట్ చేసుకొని గుర్తు పెట్టుకోవాలి. ఓకే, గుర్తు పెట్టిన తర్వాత నేను ఏ క్వశ్చన్ అడిగితే దానికి కరెక్ట్ గా సమాధానం ఇవ్వాలి. నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఇచ్చే సమాధానం మధ్య వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ డిస్టర్బెన్స్ అంతా మీరు పక్కన పెట్టి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. తప్పు చెప్తే ఇంకా గట్టి కొడతారు. మరి గెలిస్తే మీకేం కావాలి? పిల్ల కావాలి. పుడతదిలే. ప్రస్తుతానికి సద్దాం లాంటి పిల్ల కావాలి, అవన్నీ పక్కన పెట్టి LED మీద ఫోకస్ చేయండి. అందులో కొన్ని విశేషాలు ఉంటాయి, అది కరెక్ట్ గా బై హార్ట్ చేసుకోవాలి. అది ఒక ఆర్డర్ లో ఉంటుంది రాజు. 1 2 3 అని ఒక ఆర్డర్ లో ఉంటుంది, అలాగే చూసుకోవాలి మీరు. ఆర్డర్ వచ్చి 1 to 5 పాయింట్స్ అక్కడ ఉంటాయి. అండ్ ఆ 1 to 5 లో ఉన్న ఏ నంబర్ నేను అడిగినా దాని పక్కన ఉన్న సమాధానం చెప్పాలి. ఓకే, హలో నలుగురు, మీరు రెడీయా? నలుగురు కాదు 3:30. కరెక్ట్ గా ఆర్డర్ గుర్తు పెట్టుకోండి. 1 2 3 4 5. నేను ర్యాండమ్ గా అడుగుతా, వరుసగా అడగను. 4. ఎక్కడికి బ్రదర్? 4 పక్కన ఏముంది? ఏ పాపం ఫస్ట్ సాంగ్ కదా. ఆకాశం దిగి వచ్చి మబ్బుల. ఆ పాటే లేదురా. ఆగురే. రాజు ఒక క్లూ ఇస్తాను. చెప్పండి మేడం. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. 1 పక్కన ఏ పాట ఉంది? 1 పక్కన నువ్వేమి చేశావు నేరం. 3 నువ్వు కావాలయ్యా. అది మాత్రం గుర్తుంది. యాదవ్ రాజు 5 ఫైరా. ఏయ్ రాజు, జారింది. జానకి. ఏయ్ ఛీ. నేను ఆడను. నువ్వు ఆడనా? నువ్వు మొగనా? నేను ఓడిపోయినా. యాదవ్ రాజు బాధపడకు. ఇప్పుడు భాస్కర్ గారు ఇదే గేమ్ ఆడబోతున్నారు. అండ్ కొట్టడానికి నాగి అండ్ చంటి గారు వచ్చేసారు. ఒక్క నిమిషం మేడం, సీరియస్ గా చెప్తున్నాను. నేను కరెక్ట్ గా చెప్పేంత మాత్రం కొట్టకూడదు. అంటే మీరు కరెక్ట్ గా చెప్పడానికి టైం తీసుకుంటే కొడతారు. టైం తీసుకోను, విత్ ఇన్ 2 seconds తో చెప్తాను. ఓకే, LED ప్లీజ్. ఫోర్. నువ్వేమి చేశావు నేరం. తప్పు. అనగనగా ఆకాశం ఉందా? సెట్ ఉంది, పైన సెట్ ఉంది, ఆకాశం మేడం. 3 నువ్వు కావాలయ్యా. నేను ఎందుకు కావాలి? 2 అంటే కూతుర్రా అమ్మో అప్సరా. 5 జారిందమ్మ. అనగనగా ఆకాశం ఉంది. 5 జారిందమ్మ. అడుగు. 3 నువ్వు కావాలయ్యా. అంటే కూతుర్రా అమ్మో అప్సరా. నువ్వేమి చేశావు నేరం. కాదు, నువ్వా నేను ఆడుతుంది? తప్పు చెప్తే నువ్వు కొట్టాలి, రైట్ చెప్తే నేనేస్తా. 3 నువ్వు కావాలయ్యా. నాకెవరు వద్దు, నేను ఇంకెళ్ళిపోతా. రాదు, నువ్వే కరెక్ట్. ఆల్రైట్, ఇప్పుడు ఈ సేమ్ గేమ్ ఆడడానికి నాగి రాబోతున్నారు. నాగి రండి. అండ్ కొట్టడానికి అశోక్, కార్తిక్, బాబు, జిత్తు. ఈసారి ఐటమ్ చేంజ్, స్లైడ్ చేంజ్. నేను నంబర్ అడిగితే మీరు సౌండ్ చేయాలి. ఓకే, LED.
గుర్రం సౌండ్ నాకు రాదా? ఓ అన్నాను కదరా. మేడం మనోడు ఇచ్చిన తర్వాత రాంగ్ ఆన్సర్ అయితే మీరు రాంగ్ అని చెప్పండి, ఆ తర్వాత కొడతారు. అది ఏ తప్పైతేనే కొట్టండి అబ్బా. 4 కొట్టండి కొట్టండి. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? 2 మ్యావ్. 5 నేను అడుగుతాను నాగి గారు, అలాగా కరెక్ట్ గా మీరు చెప్పాలి. ఓకే నాగి గారు రెడీ? 1 4 గేమ్ చాలా వైలెంట్ గా జరగడం వల్ల ఇక్కడ యాంకర్ మారారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ జితేందర్. జిత్తుకి మనం కరెక్ట్ అయిన పర్సన్స్ ఇవ్వాలబ్బా. ఆ ఫ్యాక్షనిస్ట్ అందరూ మీరు రండి కొట్టడానికి. ఓకే జిత్తు రెడీ? 2 కోడి 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 కాదు కోడి కాదు కుక్క కుక్క కుక్క. సౌండ్ లేదు తప్పు. ఓకే ఓకే స్టాప్. 2 గుర్రం అంటే రాంగ్ ఆన్సర్. ఇప్పటిదాకా గేమ్ లో జెంట్స్ నే చూశారు. ఫస్ట్ టైం మా ఫ్యాక్షన్ నుంచి రాబోతున్నారు సునామీ సుధాకర్. అయితే సుధాకర్ గారికి బంపర్ ఆఫర్ ఏంటంటే నీకు లేడీస్ కొడతారు. సుజాత గారు, శాంతి, నవీన గారు రండి. మరి సుధాకర్ గారు ఇంద్రబాబు కొలైజర్ కొట్టడానికి ఎంతమంది వచ్చారు? సుధాకర్ రాంగ్ ఆన్సర్ అని చెప్పినాక కొట్టాలి. రెడీ? చూసుకో. 4 ఆంటీ కూతురా అమ్మో అప్సర. అరే కొద్ది ఆగండి అమ్మా. 5 నేనేమి చేశావు? 3 యా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. 1 నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావురా? యానిమల్స్. 5 కరెక్ట్ 2 అబ్బా అబ్బా కుక్క మూతి మీద 2 పిల్లి. 3 గుర్రం సుధాకర్ కంగ్రాచులేషన్స్. ఒకటి కూడా గుర్తు పెట్టుకోలేదు. ఫైనల్ గా 10,000 గెలుచుకోవడానికి రాబోతున్న పోటుగాడు రియాజ్. రియాజ్, ఇక్కడ నీ మీద ద్వేషం ఎవరికీ లేదు, కేవలం నీ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. నీ ఐక్యూ పవర్ రెడీయా? రియాజ్ ఆ పిక్చర్ సరిగా చూసుకోండి. అడిగే క్వశ్చన్ కి టపా ఆన్సర్ చెప్పేయాలి అంతే. తమ్ముడో రెడీయా? రెడీ అన్నయ్య. పిక్చర్ ప్లీజ్. నంబర్ 5 కుక్క పిల్లి గుర్ర. కుక్క పిల్లి కరెక్ట్ గా చెప్పారు. 3 కరెక్ట్. పాటలు నువ్వు ఆ వా
నంబర్ 3 కావాలా కావాలా. ఏ సూపర్, కరెక్ట్ గా చెప్పారు. నంబర్ 1 నువ్వేమి చేసావు నేరం. ఏ కరెక్ట్ గా చెప్తున్నారు రాజు. కరెక్టనా? రియాజ్ మీరు కరెక్ట్ గా చెప్పి కూడా ఎవరైనా కొడితే మీరు కొట్టొచ్చు. ఓకే మేడం. 3 కావాలయా కావాలయా. 4 ఆంటీ కూతురా అమ్మ అప్సరా. లేదు తప్పు. ఓకే ఓకే 5 జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా. ఓకే 2 కాదు ఇది గుర్తులేదా. అవి చెప్తా. అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది. లేదు లేదు 2 ఆంటీ కూతురు అమ్మ అప్సరా. ఓకే 4 అదొక్కటి తప్పు వేరే దాడు మేడం. 4 జారిందమ్మా. అందమైన జాబిలమ్మ కాదు 4 అనగనగా ఆకాశం ఉంది ఆకాశం. ఓకే 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 కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. 3 కావాలయా కావాలయా. రియాజ్ మీరు ఒక డమ్మీ స్టిక్ తీసుకొని వెళ్ళండి. ఆగండి మేడం కొంచెం తట్టుకోండి. రెడీ స్టార్ట్. భాస్కర్ మేడం భాస్కర్. ఏదారా ఏదారా. భాస్కర్ 4th సాంగ్ ఏంటి? మైకి మైకి. జారిందమ్మా జారిందమ్మా జారిపోయి. ఏ తప్పు తప్పు. రాజు వదలొద్దు, మిమ్మల్ని ఎక్కువ కొట్టింది ఆయనే. అన్న కట్ చెప్పు అయిపోయింది కట్టు. నేనైతే ఈ గేమ్ చాలా సరదాగా ప్లాన్ చేశాను. సరదాగా ప్లాన్ చేసిన గేమ్ కాస్త వైలెంట్ గా మారింది. రియాజ్ గేమ్ ఎలా అనిపించింది? ఒకసారి జన్మలో ఇట్లాంటి గేమ్ ఆడను. ఇంద్రజ గారు ఎలా అనిపించింది సెగ్మెంట్? ఇంతవరకు ఎన్నో సెగ్మెంట్లు ప్లాన్ చేశాము. అవన్నీ వాళ్ళకి నచ్చాయో లేదో అని తెలియదు, కానీ ఈ సెగ్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యాక్షనిస్ట్ కి నచ్చే ఉంటుంది. ఎందుకంటే ఎంత వయలెన్స్ వాళ్ళు కూడా చూస్తుంటారు. ప్రాణం పోసి ఎంటర్టైన్ చేశారు. మరి ఇంకేం కావాలయ్యా మీకు? పాపం అందరి కంట్లో నీళ్లు రావడం కాదు, కింద పైన కారిపోయింది. ఏమండి ఇప్పుడు ఒప్పుకుంటారా వీళ్ళంతా ఫ్యాక్షనిస్ట్ అని? 100% ఒప్పుకుంటున్నాను. ఒక కామెడీ గేమ్ లో కూడా ఎంత వైలెన్స్ పెట్టారో చూడండి. ఇంకొంచెం వైలెన్స్ కావాలా? 1% కావాలి. సరే మీరు వచ్చి ఈ గేమ్ ఆడతారా? చూడటం వరకే, ఆడటం ఉండదు. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? అయ్యో నిజంగా నిజంగా ప్రాణం పోసారు వీళ్ళు. ప్రాణం పోసేది కాదు మేడం, ప్రాణం తీశారు మేడం ఇప్పుడు దాకా. అంతా మీ వాళ్ళేనండి. అరే నువ్వే కదరా మా వాళ్ళు కావాలి మా వాళ్ళనే పెట్టి. ఆల్ రైట్ థ్యాంక్ యూ దుర్జ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా మంచి స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ తో ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇటువాళ్ళ వైపు ఇంకేదో కావాలి అడిగారు కాబట్టి ఈ గేమ్ ప్లాన్ చేశాము. అండ్ ఈ గేమ్ వచ్చి అందరూ ఇండివిజువల్ గా ఆడాలి. సో ఇక్కడ కొన్ని డ్రమ్స్ లాంటి షేప్స్ ప్లాన్ చేశాము. ఎవరిని పిలుస్తామో వాళ్ళు ఇక్కడి నుంచి జంప్ చేసి డ్రమ్ మీద ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళాలి. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి కార్తిక్ రండి. నుంచోనైనా కూర్చోనైనా మీ ఇష్టం, కానీ కాళ్ళు కింద పెట్టకూడదు. కార్తిక్ గారు మీ చేతిలో ఒక దండ ఉంది రైట్. ఆ దండ వచ్చి మీరు నా చేతిలో పెట్టాలి. ఆ దండ ఫస్ట్ మీరు మెల్లో వేసుకోండి. ఇప్పుడు అటు నుంచి ఇటు రావాలి. డ్రమ్స్ మీద కూర్చొని దాటొచ్చు, నుంచొని దాటొచ్చు. మీ సేఫ్టీ గురించి మేము ఆలోచించాం కాబట్టి పక్కన బెడ్స్ పెట్టాము. ఓకే సో డోంట్ వరీ, యూర్ సేఫ్. ఆల్ రైట్ రెడీ 3 2 1 గో. డాన్స్ చేయకూడదమ్మా ప్లీజ్. కార్తిక్ కాళ్ళు కింద పెట్టకూడదు, డ్రమ్ టు డ్రమ్ అంతే. కమాన్ కమాన్ కార్తిక్. ఎన్న దూకావు, ఇదేముంది దూకు. దా
దూకు దూకు. నించొని దాటాలి. పౌరుషం చూపించాలా? సరే అయితే భాస్కర్ గారు రండి. భాస్కర్ ఎన్ని దూకావు? కాలు బాలేదమ్మా. ఏదో ఒకటి ఎప్పుడు బాగుంటుంది. తెలుసు రాకపోతే దూకేవాడిని. అరే ఈ విషయం మలేషియాలో ఎందుకు చెప్పలేదు? మీరు పాక్కుంటే వెళ్ళండి. మీకు ఎలాగో మీసాలు లేవు కాబట్టి పౌరుషం గురించి మాట్లాడు మనం. వాళ్ళ పౌరుషం చూడడానికి మా పౌరుషం చూపించడానికి కదా నైనా. హలో, ముందు మీరు చూపించండి, వాళ్ళు చూపిస్తారు. వెంకీ గారు రండి. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వస్తున్నాడు. కమాన్ వెంకీ గారు, దాట్స్ ద స్పిరిట్. రండి రండి రండి. రెడీ రెడీ రెడీ. కమాన్ వెంకీ, ఎన్ని గోడలు దూకావు? అలా జరపకూడదు. ఎక్కువ తెలివితేటలు వాడితే ఇట్లానే అవుతుంది. గర్ల్స్ ఎవరు ట్రై చేస్తారు? శాంతి. నాకు తెలిసి శాంతి తప్పకుండా చేసేస్తారు. రెడీ. రష్మి, నీ ప్లేస్ లో భాస్కర్ నుంచి పెట్టవా? ఫాస్ట్ గా వస్తాడు. హైవేలో లారీ మీద నుంచి లారీకి జంప్ చేసావు. ఇదంతా నీకు. శాంతి, మీరు కొంచెం నెమ్మదిగా ఒక్కొక్కటి దాటిన తర్వాత కాస్త. అక్కడ ఎగడానికి బొక్కలే లేవమ్మా. కొంచెం అత్యుత్సాహం నేనే చూపించామండి. నిజంగా అంటే వచ్చేసామని. ఇంకొక ఛాన్స్ ఇస్తారా? ఓకే ఓకే. ఒక్కొక్క దాని మీద ఎక్కాక ఆ డ్రమ్ మీద కొంచెం స్టడీ అవ్వండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకొక దాటితే వాడి ముద్దు పెట్టేసుకోవచ్చు. సేవ పరు నుంచో పెట్టావా బిడ్డ? అమ్మాయిని అడగడం కాదు, మా వంశంలో అమ్మాయి చేసింది ఏం చేస్తున్నారా మగాళ్ళు? చూతానం. యామిని గారు రండి. రెడీ. స్లో స్లో స్లో. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. హే, సీమ పరు నిలబెట్టావు బిడ్డ. పెళ్లి కూతురు హైలైట్. పెళ్లి కొడుకు సూపర్, పెళ్లి కూతురు సూపర్, బాగా ఆడింది. నువ్వు చప్పట్లు కొట్టాలి, నీ కాబోయే పెళ్ళం. శిల్ప రెడీ. వెరీ గుడ్ శిల్ప. కమాన్ కమాన్ కమాన్. నెమ్మదిగా నెమ్మదిగా. శిల్ప 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 శిల్ప. పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా.
శిల్ప ఆర్ యూ ఓకే? ఏం కాలేదు మేడం, సేఫ్. సూపర్ వెరీ గుడ్ అటెంప్ట్. అది ఎక్కడో చిన్నగా మిస్ అయింది అంతే తప్ప ఇట్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్. Ma'am, I want to try once. Okay, give a try. Super! Once again, Shilpa మళ్ళీ ఒకసారి ట్రై చేయబోతున్నారు. శిల్ప don't stand on the edge. సెంటర్ కి ఉండాలి. రెడీ. Very good. నిజంగా ఇటువైపు ఫ్యామిలీ అందరూ మంచిగా కలిసి ఈ గేమ్ ని ఆడారు. వెల్ డన్ ఎస్పెషల్లీ ద లేడీస్ చాలా స్పోర్టివ్ గా ఆడారు. వెల్ డన్. మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఇన్క్లూడింగ్ గా చెప్తున్నాను, ఎక్కడ చూడలేదు. అది చూడ్డానికి మళ్ళీ ఫ్లాట్ సర్ఫేస్ లాగా అలా కనబడినా గానీ ధర్మకోల్తో చేశారు కాబట్టి ఇలా ఊగుతూ ఉంటది. చేసే వాళ్ళకి అది ఎంత కష్టం అన్నది తెలుస్తుంది. అండ్ ఆ గ్యాప్ కూడా మెయింటైన్ చేస్తూ రావాలంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అబ్సల్యూట్లీ. అండ్ అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకొని చేయడం ఒక ఎత్తు అయితే అమ్మాయిలు ఆ ఘాగ్రా చోలీలో కాస్ట్యూమ్ లో చేయడం వెల్ డన్. యామిని అండ్ శిల్ప స్పెషల్ మెన్షన్ టు యూ గైస్. మరి ఇంత హడావిడి జరిగేటప్పుడు ఇప్పుడు స్పెషల్ సెగ్మెంట్ వాచ్ అండ్ ఎంజాయ్. దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాగెట్టి పనిరో సంతాల సత్తగాడ నాగెట్టి పనిరో సాకిరేవ తగువగాడ నాగెట్టి పనిరో తిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలు రో కొంపొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇడు బాగా కొంపొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇడు బాగా కోగిల్లి పోరాయ్ సెట్టినగ సంగూతాంగి పోయితే పడగలాగా దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా డచ్చగాన్ వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. ఎవడే నాటే కదా నేను ఎత్తాను చూడండి సీతకే హెత్తాం మనం. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో పాముడి బిగుసుకుపోయాడో కర్రదస్తానున్నాడో తుర్రుమంటూ వెళ్ళాడో మావిడి బొమ్మ గలగల ఊపాడో చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో ఎంతసేపైనా రాలేదు బావయ్యో కొరకొర కొరకొర కోపం వచ్చిందో మళ్ళీ నాకు పాము కాటు వేసిందో ఓడి కన్నే కోడిగాన కోడనెట్టిందోయ్ తాలి కాటు కూడా కుంభగా ఉందోయ్ అమ్మ నొప్పి కూడా సొమ్మగా ఉందోయ్
ఇంద్రజ గారు, ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి వేరే ఫ్యాన్ బేస్ ఉంటది. అండ్ నేను వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ అన్నమాట. కింద మీద ఊపు రష్మి తోపు, కింద మీద ఊపు స్టేజ్ షోస్ తోపు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు నాకు. జనరల్ గా మేము ఒక పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్, అవుట్ స్టాండింగ్, అవుట్ ట్రాక్ అవన్నీ చెప్తాం కదా, ఇవన్నీ దాటిపోయి ఇంకేం చెప్పాలో తెలియని పొజిషన్ లో ఉన్నాం ఇప్పుడు. అసలు ఎముకలు ఉన్నాయా మీకంతా? రబ్బర్ బంతి కొట్టినట్టు ఎలా తిప్పితే అలా తిరుగుతుంది ఆ బాడీ. అందులో అసలు ఆ ఎక్స్ప్రెషన్స్, అందులో చిన్ను అయితే ఓ మై గాడ్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా మీ పేరు స్ఫూర్తిగా అనేది మార్చి చిన్ను అని ఎవరు పెట్టారు? నిక్ నేమ్. మీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలబడిపోయే అంత సత్తా ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. ఇంకా చాలా చాలా దూరం వెళ్ళాలి, మీరు చాలా సాధించాలి. మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను, మీకు నిండు ఆరోగ్యం ఉండాలి అందరి పిల్లలకి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి స్ఫూర్తి అండ్ టీమ్ మీకు ఎలా అనిపిస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం అండ్ ఇంత మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం? చాలా హ్యాపీ. అసలు ఫస్ట్ కాల్ వస్తే ఏం అర్థం కాలేదు. మేము శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇక్కడికి వచ్చే వరకు కూడా డౌట్ తో చాలా హ్యాపీగా వచ్చాం. మా మమ్మీ మా కోసం చాలా కష్టపడింది, మా డాడీ కూడా సపోర్ట్ లేదు. మా మమ్మీ మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకొని ఎన్నో కష్టాలు పడి అవన్నీ మాకు బయటికి చెప్పుకోలేక ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మా మమ్మీకి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. వచ్చారా మీ మమ్మీ? వచ్చారు. పిలవండి మరి. తీసుకురా మమ్మీని, తీసుకురా. మీకు చాలా 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 థ్యాంక్ యూ. స్ఫూర్తి ఇలాంటి అమ్మాయిల్ని మీరు ఇంత ఎంకరేజ్ చేసినందుకు. డెఫినెట్ గా మీరు స్ఫూర్తికే కాదు, ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా మమ్మీ లాంటి వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒక ఆర్టిస్ట్ లైఫ్ వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది. సో మీకు మీ డాటర్స్ అందరు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ పాప పెద్ద పాప అండి. ఓకే. చిన్నప్పటి నుంచి 2.5 years కి స్టేజ్ ఎక్కింది. అప్పటి నుంచి ఈ పాపే మమ్మల్ని సాగుతుంది. తర్వాత చిన్ను కూడా 2.5 years కి స్టేజ్ ఎక్కింది. వాళ్ళ అక్క చేస్తుంటే చూసి డాన్స్ చేసింది అనమాట. అప్పట్లో రింగ డాన్స్ చేసింది. అట్లా ఇంకా కంటిన్యూ అమ్మాయి అయిపోయింది. ఈ అమ్మాయి కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల డల్ అయింది. అట్లా ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు స్ఫూర్తి చెప్పినట్టు ఇంట్లో కొంతమంది వల్ల సపోర్ట్ లేక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, సో మీరు అక్కడ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నెల్లూరు ఈవెంట్స్ మొత్తం మాకు ఫుల్ సపోర్ట్ అండి. వాళ్ళ వల్ల మేము కొద్దిగా ఇప్పుడు డెవలప్ అయ్యాము. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అసలు పిల్లల్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది మీరు? అంటే జనరల్ గా పంపించారు కదమ్మా డాన్స్ చేయడానికి, దానికి దీనికి పంపించారు. లవ్ మ్యారేజ్ వల్ల, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల మా మమ్మీ వాళ్ళు కొద్దిగా దూరం పెట్టారు. అట్లా వాళ్ళ డాడీ కూడా సపోర్ట్ లేరు. ఈ పాపకి ఇష్టంగా నేర్పించుకున్న డాన్స్ అదే వృత్తి అయ్యింది. అదేంటి మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పారు, మళ్ళీ ఆ ఫాదర్ కి సపోర్ట్ లేకపోవడం ఏంటి? కొద్దిగా సపోర్ట్ లేదు మేడం, అసలు ఫస్ట్ నుంచి సపోర్ట్ లేరు. పర్లేదు, మీరు ఉన్నారు కదా చాలు. ఈ డాటర్స్ అందరూ చదువుతున్నారా? కొద్దిగా 9th వరకు చదివించాను మేడం, ఇంకా నాకు శక్తి లేక ఆపేసి. మీ పేరు? పల్లవి. అసలు నాకు డ్యాన్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. చిన్న వాళ్ళు స్టేజ్ పైన చేస్తుంటే ఫస్ట్ డ్యాన్స్ కదా సర్లే చూద్దాం అని అనుకున్నాను. కానీ వాళ్ళని చూసి ఏముంది నేను కూడా చేయగలను అని అనుకొని 2 స్టెప్పులు స్టేజ్ పైన వేసేదాన్ని. స్టేజ్ దగ్గర కింద అందరూ అనేవాళ్ళు అమ్మాయికి డ్యాన్స్ రాదు, ఆ అమ్మాయి వేయలేదు అని. తర్వాత చిన్ను నాకు ధైర్యం చెప్పింది, వద్దు ఎవరేమనుకున్నా మనం ఏంటో మనం చూపించాలి అని. నేను కూడా సాధించగలను ఏదో ఒకటి, నేను ఒక స్టేజ్కి వెళ్తాను అని ఒక కాన్ఫిడెన్స్ నేను పెట్టుకోను. నాకు మా అమ్మ కన్నా ఎక్కువ సపోర్ట్గా నిలిచారు మమ్మీ. చెప్పాలంటే కన్నా కూతుర్ల కన్నా ఎక్కువే చూసుకుంది, వాళ్ళిద్దరికన్నా ఎక్కువే చూసుకున్నారు నన్ను. నా మీద ఫుల్ సపోర్ట్ అండ్ ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. సో నేను ఈ స్టేజ్లో ఉన్నానని దానికి కారణం వీళ్ళ ముగ్గురు. ఫుల్ ఇంకా మా అమ్మ మా నాన్న సపోర్ట్ కూడా, వాళ్ళ లేనిది నేను ఏం చేయలేను. సో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా చాలా థ్యాంక్స్, నాకు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. సరే, మీ పేరు? ప్రమీల. ప్రమీల,
తెలుసా, నా అమ్మమ్మ పేరు ప్రమిళ. మీకు ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన పర్ఫామ్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత దూరం వచ్చినందుకు. డాన్స్ చేసేటప్పుడు మాత్రం అసలు ఏ మాత్రం అభ్యంతరం లేకుండా ఇన్హిబిషన్స్ లేకుండా చేస్తావు, కానీ మాట్లాడేటప్పుడు ఎందుకంత ఏంటి, ఏమైంది అసలు, ఏంటి ప్రాబ్లం ఏంటి? డాన్స్ లో చూపించిన ఎక్స్ప్రెషన్ మాటలో కొంచెం చూపించు. నన్ను చూడరా, సిగ్గనేది మర్చిపోతావు. ఫస్ట్ ఇదంతా స్టార్ట్ చేసింది మీరే కదా, ఎలా అనిపిస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? హౌస్ ద జర్నీ బీన్? చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అక్కడ చాలా మంది అప్కమింగ్ టాలెంట్ ఉన్నారు. నేను పర్సనల్ గా కూడా నా గ్రోయింగ్ అప్ స్టేజ్ లో చాలా స్టేజ్ షోస్ చేశాను. ఇప్పటికీ స్టేజ్ షోస్ అంటే ఒక వేరే ఎనర్జీ లెవెల్. అందుకే చెప్పా కింద మీద ఉప్పు స్టేజ్ షోస్ తోపు అని. ఆ లైవ్ షోస్ లో పర్ఫామ్ చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటది. ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ లైవ్ గా చూస్తాము. సో ఇట్స్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఫీలింగ్ అన్నమాట. సో అక్కడ అప్కమింగ్ టాలెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చలో స్ఫూర్తి. అందరూ మేము ఎదుగుతున్నాం అంటే చాలా మంది చాలా బ్యాడ్ కామెంట్స్ గా చాలా తొక్కేశారు. దయచేసి ఎవరు అలా చెయ్యొద్దు. టాలెంట్ ఉంటేనే మేము దేనికోసమైనా పోరాడతాం. దయచేసి అందరినీ ఎంకరేజ్ చేయండి. ఎవరైనా నిన్ను ట్రోల్ చేస్తున్నారు లేదా కామెంట్స్ పెడుతున్నారు అనుకో, ఒకటి అనుకో, నువ్వు సెలబ్రిటీ అయిపోయావురా. సెలబ్రిటీ అవడంలో తప్పేముంది? మ్యామ్ మీతో ఒక డాన్స్ చేయాలనుకుంటున్నాం మా ట్రూప్. అవునా, ఫస్ట్ మీ కొరియోగ్రాఫర్ని పిలవండి. శ్రీకాంత్ మాస్టర్. మార్నింగ్ నుంచి ఎంత ఓపిక అంటే మేము ఎన్ని తప్పులు చేసినా ఎంత ఇష్టంగా నేర్పించారంటే థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు ఒక విషయం అడగాలి శ్రీకాంత్ మాస్టర్ దగ్గర. శ్రీకాంత్ మాస్టర్, మీరు ఇంతవరకు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఆర్టిస్ట్ ని ట్రైన్ చేశారు, ఇక్కడ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. కానీ ఈ పిల్లలకి మీరు నేర్పించినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చేయలేదు. అందరు డ్యూయెట్లు కానీ రొమాంటిక్ ఇలా చేశాను. ఫస్ట్ టైం నేను కొత్త ఎక్స్పీరియన్స్, నాకు కొత్తగా నేర్చుకున్నాను నేను. సో స్ఫూర్తి ఏంటి, ఇప్పటి నుంచి స్ప్రింగ్ ఏంటి? స్ప్రింగ్ సిస్టర్స్. స్ప్రింగ్ సిస్టర్స్ కి ఆశీర్వాదం ఇవ్వడానికి మీరు రావాలి కదా. ఇంద్రజ గారు వచ్చేసారు. మరి ఈ స్టేజ్ ఇంకాస్త కలర్ఫుల్ గా అవ్వాలంటే బాయ్స్ రావాలి కదా. బాయ్స్ ఇంద్రజ గారు, మీరు ఈ స్టేజ్ మీదకి వచ్చి మా స్ప్రింగ్ టీమ్ ని ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా స్ప్రింగీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ద బ్యూటిఫుల్ గర్ల్స్, బాయ్స్ అండ్ ఈ టీం పేరు ఇవాళ నుంచి స్ప్రింగ్ సిస్టర్స్. సో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ స్ప్రింగ్ సిస్టర్స్. చాలా థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఇంద్రజ గారు, ఇటువైపు నుంచి ఎంటర్టైన్మెంట్ చూసాము, వీళ్ళు కూడా ఎంటర్టైన్ చేశారు. మరి ఫైనల్ గా వాట్ ఇస్ ద డిసిజన్? అదేదో నేను అక్కడికి వచ్చి చెప్తాను. రండి మేడం. ఇంద్రజ గారు, ఫినాలేకి వచ్చేసాము. మొత్తానికి ఇప్పుడు పెళ్లి జరగాలి. మనం అన్ని సెగ్మెంట్స్ మంచిగా చేసాము. వాళ్ళు కూడా చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి వీళ్ళని అడుగుదాం, తప్పకుండా ఒప్పుకుంటారు. ఏంటండి మీరందరూ ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. మా రేంజ్ అసలు రాలేదు. అయినా లవ్ మ్యారేజ్ అంటే మాకు ఇష్టం ఉండదు. హలో హలో, ఏంటి అలా మాట్లాడతారు? ఒక్క నిమిషం అండి. ఒక బాంబు పేలిందా? లేదు. మరి ఏమండి, పెళ్లి చేయడానికి సుమోలు ఎగరడం, బాంబులు పేలడం ఎందుకండి? ఒక నిమిషం ఆగండి, మీరందరూ చెప్పండి. ఓకే అండి. ఓకే. ఎవడు కూతురు అది మీరు ఓకే అంటున్నారు? నా కూతురు, నేను ఒప్పుకోవాలా? అరే కూతురే ఓకే చెప్పిన తర్వాత తను మేజర్. తప్పకుండా ఇటు పక్కి. మీ అనుమతి మాకెందుకు? అయ్యా, మీ నాన్నగారి పేరేంటి? నాయుడప్ప. పెళ్లి కొడుకు పేరేంటో తెలుసా? నాయుడప్ప. ఏమిటి నాయుడప్పనా? అవును. మీరు నాయుడప్పని వద్దంటారా? ఆ విషయం ముందే చెప్పుంటే ఓకే అని చెప్పాను కదా నేను. ఈయన ముందు తరిమేయండి బయటికి.
మీరే కదా పెళ్లి కూతురు తల్లి. నా కూతురే ఇది. మీ కూతురికి పెళ్లి చేయాలా, ఈయన కావాలా? అది కాదు, ఒక నిమిషం. ఎవడు కూతురు ఎవడు కంట కలుపుతారు? దాని తల్లి అయితే ఏమే? మీరే కదా పెళ్లి కూతురు తల్లి. మీకు ఈయన అనుమతి కావాలా, లేకపోతే ఆ కూతురు సంతోషంగా ఉండాలా? కూతురు సంతోషంగా ఉండాలి, మా మావయ్య గారు హ్యాపీగా ఉంటే చాలు. అంతే కదా. మరి మీరందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఈయన ముందు తరిమేంటి బయటికి? అడ్డుగా ఉన్నవారు వెళ్ళిపోయారు, మీరందరూ రండి. రష్మి, ఇంకా ఈ ఫ్యామిలీ హ్యాపీగా కలిసిపోవడానికి రెడీగా ఉన్నారు. అయితే పెళ్లి కొడుకు ఎక్కడ? అద్దాలు పెట్టాం కదా నేనే. పెళ్లి కూతురు రండి. రష్మి, మీరు ఆయన చేయి పట్టుకోండి. ఏమైనా ఓకే నాకు. రష్మి, మీరు ఆయన చేయి పట్టుకోండి. అయితే ఇంద్రజ గారు 10,000 రూపీస్ చెక్ ఎవరికి వెళ్తది? ఈ ఎపిసోడ్ లోనే హైలైట్ పర్ఫార్మెన్స్ అంటే మన స్ప్రింగ్ సిస్టర్. అండ్ అలాగే ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవి ఎవరికి ఇవ్వబోతున్నారు? ఆల్ రైట్, ఇది మన ఈ వారం ఈ సండే స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే లెట్స్ టేక్ బై బై. హావ్ ఎ హ్యాపీ సండే. నా వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఒంట్లో బాగాలేదని సాయంత్రం 6 60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుంటే 6 అయ్యాయి. ఇంకో 2 గంటల్లో ఇంత పని ఎలాగవుద్దన్నా? ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.